మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో తీన్మార్ మల్లన్న టీం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ, బీసీ జేఏసీ వడ్డపల్లి మనోహర్, బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నారెళ్ల శ్రీనివాస్, బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ, ఒక జర్నలిస్టుగా తన జీవితాన్ని ప్రారంభించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించి తెలంగాణ సమాజం కొరకు తన ఉద్యోగాన్ని వదిలి తెలంగాణ సాధనకే కొట్లాడిన బహుజన మేధావి ప్రొఫెసర్ ప్రభంజనం యాదవ్ అని గుర్తు చేశారు. మహాత్మా జ్యోతి బాపులే, బీఆర్ఎస్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం కొరకే పోరాడిన వ్యక్తి ప్రభంజనం యాదవ్ అని తెలిపారు. ఆయన పోరాటాలను గుర్తు చేస్తూ ప్రస్తుతం జరుగుతున్న సామాజిక న్యాయం కొరకై ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, బహుజన మేధావుల ఆశయ సాధనకై మనవంతు పోరాటం చేయాలని, మన హక్కులను మనం సాధించుకోవాలని తెలిపారు. అనంతరం ప్రొఫెసర్ ప్రభంజనం యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి వారికి ఘన నివాళులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి దాసిపు దీపక్, కార్యదర్శి పాడల శివతేజ, వివిధ బీసీ సంఘాల నాయకులు గజల్లి వెంకన్న, రాజన్న యాదవ్, నామిని రాజన్న, మాదాసు రాజేష్, దురిశెట్టి రాజేంద్ర ప్రసాద్, భీమెన్స్, దాసరి రాజన్నచారి, అంకం సతీష్, సల్మాన్ ఖాన్, పెద్దల చంద్రకాంత్, ఎండి లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ బిడ్డ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ సార్ గారు ఇటీవల కాలంలోనే కాలం చేశారు. సో వారి పోరాట స్ఫూర్తిని తీసుకొని బీసీల కోసం, బహుజనుల కోసం తను కొట్లాడిన తీరును మన ప్రజలు గుర్తించాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయనను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఒక జర్నలిస్ట్గా కొనసాగుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కాదని తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసి ఈరోజు బహుజనుల కోసం, ఆయన బీసీల కోసం ఎంతో కొట్లాడి మన హక్కులు మనకు రావాలి, మనం ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి తను పోరాటం చేయడం జరిగింది. సో అలాంటి మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ వాళ్ళను ఆదర్శంగా తీసుకొని ఈరోజు మన తరం కూడా, అంటే యువత కూడా ప్రతి సందర్భంలో కూడా కొట్లాడేందుకు, మన హక్కులు మనం కాపాడుకునేందుకు ముందుకు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారి ఆశయాలను కొనసాగించాలని, మహనీయుల ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి మేము పిలుపునిస్తూ ఈరోజు వారు చేసినటువంటి కృషిని స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం.